పేరు రవికుమార్. నేను మంచిర్యాల రావడం జరిగింది సార్. ఫస్ట్ మొదటగా నాకు జాండీస్ కావడం జరిగింది. ఇంటి దగ్గర మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ చిన్న టెస్ట్ చేసుకుంటాం. జాండీస్ ఎక్కువ అవడం, దానివల్ల కణాలు పూర్తిగా తగ్గిపోవడం జరిగింది సార్. దానివల్ల మా ఇంట్లో వాళ్ళ డిసిషన్తో పెద్ద ఆసుపత్రికి వద్దామని, సిటీకి వచ్చేద్దామని కాన్సెప్ట్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ మామూలుగా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుగా చూడడం జరిగింది. చూసిన తర్వాత సార్ వాళ్ళు కణాలు ఇట్లా కంట్రీస్గా తగ్గుతున్నాయి, ఏంది కారణం అనే ఉద్దేశంతో హెమటాలజిస్ట్ డాక్టర్ కరుణ కుమార్ గారికి సార్ రవికుమార్ సార్ వాళ్ళు గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది సార్. దాని తర్వాత సార్ వాళ్ళు వచ్చి నాకు సార్ చూసి మొదటగా బోన్ మ్యారో టెస్ట్ చూద్దాం, మరి ఏ ప్రాబ్లం ఏముంది తెలుసుకున్న ఉద్దేశంలో సార్ ముందర టెస్ట్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో నేను బాగా డిప్రెషన్లో, అప్పటికి నాకు కండిషన్ చాలా సివియర్గా ఉండే. సార్ ఈ టాబ్లెట్స్ ఇంజక్షన్ వల్ల తగ్గడం లేదు, ఒకసారి టెస్ట్ చేద్దామంటే అందులో ప్లాస్టిక్ ఎనిమియా అని రావడం జరిగింది. ఇక దీనికి చూద్దాం సార్ ఏమన్నా అంటే మరిగా అప్పుడు నా కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఫుల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్ లాంటివి కారణాలు రావడం వల్ల మొదట మా బ్రదర్స్ నాకు బోన్ మ్యారో ప్లాస్టిక్ ఎనిమియా తెలియగానే మా బ్రదర్స్ స్టెమ్ సెల్స్ కనెక్ట్ చేసి నీకు ఎక్కిద్దామనే కాన్సెప్ట్లో మా బ్రదర్స్ టెస్ట్ చేయడం వల్ల మా సెకండ్ బ్రదర్కు 100% మ్యాచ్ అయింది. సార్ మా బిఎంటీ వాళ్ళ నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్ చాలా రావడం జరిగింది. ఒక కంట్రీస్కి ఒక 1 month చాలా రిస్క్ ఉండే. చాలా కృషి వల్ల నేను మేడం ఇన్ఫెక్షన్ మేడం కూడా చాలా కృషి వల్ల నేను బయటపడడం జరిగింది. ఇలాగే ట్రాన్స్ప్లాంట్ అయిన డేట్ సార్ ట్రాన్స్ప్లాంట్ అయిన 25/4/2023 నాకు ట్రాన్స్ప్లాంట్ కావడం జరిగింది. 2023లో ట్రాన్స్ప్లాంట్ కావడం జరిగింది. తర్వాత 1 month హెవీ సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉండే. తర్వాత మెల్లిమెల్లిగా సార్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మెల్లిమెల్లిగా కవర్ కావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఒక 4 months తర్వాత కొంచెం కవర్ అయినాం. కంట్రీస్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల పూర్తిగా కోలుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 25th April 2024 1 year ఎగ్జాక్ట్లీ 1 year పూర్తి కావడం జరిగింది. నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం డాక్టర్ కరుణ కుమార్ సార్ కృషి వల్ల ఇది ఉన్నాను. సార్ ట్రీట్మెంట్ బాగా చేశారు. థ్యాంక్ యూ కరుణ కుమార్ సార్ అండ్ థ్యాంక్ యూ యశోద హాస్పిటల్. ఏప్లాస్టిక్ అనీమియా అని ఒక డిసీజ్ అండి. సివియర్ ఏప్లాస్టిక్ అనీమియా టైంకి ట్రీట్మెంట్ చేయకపోతే బ్లడ్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన డిసీజ్. ఏప్లాస్టిక్ అనీమియాలో యంగ్ పేషెంట్స్లో జనరల్గా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ బాగా ఉంటాయి, కానీ ట్రాన్స్ప్లాంట్ టైంలో పేషెంట్ కండిషన్ ఎట్లుంటుంది, తర్వాత స్టేట్ డిసీజ్ పరిస్థితి ఎట్లుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ ముందు చాలా ఇన్ఫెక్షన్తో చాలా సఫర్ అయిన ఆల్మోస్ట్ 1-2 నెలలు మనం ఆ ఇన్ఫెక్షన్ ఎంత కృషి చేసినా కానీ పోకుండా ఉండే పరిస్థితి ఉండే. సో ఆ టైంలో ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే దారి కనపడలేదు క్యూర్ చేయడానికి, అంటే త్వరగా పేషెంట్ని రికవర్ చేయించడానికి. సో ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్ తగ్గడం మేము గమనించినామో ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంట్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు మేము చూసినా కానీ తన శరీరం చాలా చక్కగా ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇటువంటి కేసెస్ చాలా చాలా అరుదు. సాధారణంగా వేరే వ్యక్తులు అయితే ఎవరు ఈయనున్న పరిస్థితి నుంచి బయటకు రావడం అనేది చాలా చాలా కష్టం అని చెప్పాలి. కానీ లక్కీగా తన శరీరం కోఆపరేట్ చేసింది. మా ట్రీట్మెంట్ కూడా తనకి టైంకి అందడము, టైంకి గుర్తించడం, టైంకి చేంజెస్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా ఆయన బయటకు వచ్చారు. ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన వెంటనే మనము జనరల్గా ఏంటంటే సక్సెస్ అనేది ఫస్ట్ 3 నెలలు పేషెంట్ బాగున్నట్టయితే సక్సెస్ అని చెప్తాం జనరల్గా. ఆ తర్వాత కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ అనేది కోర్స్ అనేది 3 నెలలకే కాదు, 1-2 సంవత్సరాల వరకు కొన్ని ఇబ్బందులు రావడం చూస్తుంటాము. 3 నెలలు దాటిన తర్వాత జనరల్గా ప్రాబ్లమ్స్ తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు తనకి ఫాలోఅప్లో స్ట్రిక్ట్ ఫాలోఅప్లో ఉన్నాడు. కొన్ని జీవీఎస్డి వచ్చింది, తనకి జీవీఎస్డి ఫేస్ చేసినాము. ఆ జీవీఎస్డి కూడా కొన్ని మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ అయినా, మధ్యలో కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినాయి, దాన్ని కూడా ఫాలోఅప్లో కొన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అలాగా నడుచుకుంటూ ఇప్పటికీ తను ఒక స్టేబుల్గా తయారయ్యారు అన్నట్టు. ఇప్పటికీ ఫర్దర్ ఫాలోఅప్ అవసరం. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఆపడానికి ఆలోచిస్తున్నాము. సో ఈ లెవెల్ సక్సెస్ అనేది నిజంగా చాలా అరుదుగా చూస్తానికి మీ అందరితో షేర్ చేసుకుంటాం.